తాళగతి భేదాలతో పాటకు తేనె తీపిని అద్దిన లయరాజు శ్రీ తోటకూర వెంకటరాజు మన టీవీ రాజు గారు. ఆయన చాలా తక్కువ చిత్రాలకు స్వరకల్పన చేసినా ప్రతి చిత్రం సంగీతభరితమే. అలాగే ఆయన స్వరకల్పనలో బాలుగారు పాడిన పాటలు సంఖ్యాపరంగా తక్కువైనా సంగీతపరంగా ఇప్పటికీ మధురాతి మధురమే. వాటిలో ఒకటి బందిపోటు భీమన్న చిత్రం కోసం బాలుగారు సుశీలమ్మలు పాడిన యుగల గీతం. కళ్యాణి రాగఛాయల్లో రాజుగారు కమనీయంగా స్వరకల్పన చేసిన ఆ మధుర గీతాన్ని బాలుగారితో కలిసి పాడే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. పాట ప్రాక్టీస్ చేద్దామని వింటుంటే ఎంత లేతగా ఉంటుందో నా వాయిస్. మరి చిన్న బుజ్జిబాలుడు అనమాట, తమాషగా ఉందన్నమాట. అది చాలా అధిక ప్రసంగాలన్నీ ఉంటాయి పాటలు. అప్పుడే రఫీ గారిలాగా పాడాలని, ఏదో ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలని. బ్యూటిఫుల్ కంపోజిషన్, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది సార్. ఆ ఎక్స్ప్రెషన్లోని అమాయకత్వమే ఈ పాట. రెడీ రెడీ రెడీ. నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా చెవిలో చెవిలో చెవిలో. నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో మదిలో వినిపించనా ఇదిగో ఇదిగో ఇదిగో. పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా, పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా. నడిరే నన్ను తలచి తడబడి దిక్కులు చూసిందా. కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో వినిపించనా ఇదిగో ఇదిగో ఇదిగో. అల్లన గుసగుసలాడాలి పొదరింట మన జంట పూలై గుమగుమలాడాలి. పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలి, పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలి. పరిమళాల దారులలోన బ్రతుకంతా పండాలి, బ్రతుకంతా పండాలి. నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చలియా వినిపించనా చెవిలో చెవిలో చెవిలో.
and they lived happily ever after. Wonderful song, sir. Thank you so much.